పెన్షనర్స్‌కి 2 చెల్లింపు ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలు జారీ అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయదండి. అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుద్ది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియోకి 1000 లైక్స్‌తో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. పెన్షనర్స్‌కి ఒక భారీ గుడ్ న్యూస్ ఇస్తూ మనకి ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ మెయిన్ టైటిల్ చూస్తున్నాం. పెన్షనర్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పి ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి కార్యాలయంలో మనకి వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ట్రెజరీ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా గ్రాట్యుటీ 16 లక్షల పరిమితి అయితే ఉంది. దాన్ని ఎత్తేస్తూ మనకి అన్ని జిల్లాల పెన్షనర్స్‌కు ఇది ఒక గుడ్ న్యూస్ అందిస్తూ ఆదేశాలు వచ్చినట్టు చూస్తున్నాం. 16 లక్షల పరిమితి అయితే విధించడమే జరిగింది. కానీ ఇప్పుడు దీనిపై ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు గ్రాట్యుటీని భారీగా పెంచుతూ పెన్షనర్స్‌కి గుడ్ న్యూస్ అయితే అందించింది. ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరికీ ఈ యొక్క ఆదేశాలు అయితే అమలవుతాయి. ఇక్కడ చూస్తున్నాం. ఈపీఎఫ్ 95లో ఉన్న ఉద్యోగులకు ఎంత గ్రాట్యుటీ ఉంటే అదంతా చెల్లించాలని చెప్పి ఆదేశాలు అయితే ఉన్నాయి. ఈ ఆదేశాల మేరకే మనకి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పటి నుంచి గ్రాట్యుటీకి సంబంధించి పెన్షనర్స్‌కి అయితే ఇది గుడ్ న్యూస్‌గా చెప్పి ఇక్కడ చూస్తున్నాం. తక్కువ మొత్తం పొందిన విశ్రాంత ఉద్యోగులు వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా మనకి సూచించడం అయితే జరిగింది. మొత్తంగా ఈ ఆదేశాలపై పెన్షనర్స్ అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.